హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చూద్దాం. ముందుగా మనకి అలోక్ ఇండస్ట్రీస్ ఉంది. ఈ స్టాక్ మనకి 10 రూపీస్ నుంచి 39 రూపీస్ వరకు ర్యాలీ అయితే చేసింది. ప్రజెంట్ ఈ స్టాక్ కూల్ డౌన్ జోన్లో ఉంది. సో ఈ స్టాక్ మళ్ళీ మనకి 33 లెవెల్ని బ్రేక్ చేశాక మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 53 ఆ లెవెల్లో చూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 60% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి అలెంబిక్ ఫార్మా. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే 471 లెవెల్ నుంచి 1090 వరకు మంచి ర్యాలీ అయితే చేసింది. ఈ స్టాక్ కూడా ప్రెజెంట్ కూల్ డౌన్ జోన్లో ఉంది. సో మనం ఇందులో ఎప్పుడైతే 1045 లెవెల్ని బ్రేక్ చేస్తుందో ఈ స్టాక్ మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1600 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 50% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బీబీటీసీ. ఈ స్టాక్ మనకి 546 లెవెల్ నుంచి 1833 వరకు ర్యాలీ అయితే చేసింది. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే 1887 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3200 దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 70% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమామి లిమిటెడ్. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే అరౌండ్ 133 లెవెల్ దగ్గర నుంచి 620 లెవెల్ వరకు మంచి ర్యాలీ అయితే చేసింది. అండ్ ఈ స్టాక్ కూల్ డౌన్ జోన్ కూడా క్రాస్ అయ్యి మళ్ళీ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. సో కమింగ్ డేస్లో ఈ స్టాక్ 668 లెవెల్ని బ్రేక్ చేస్తే మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1200 దగ్గర చూస్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 80% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్లో మనం పొజిషన్ తీసుకున్నాక స్టాప్ లాస్ అనేది ఎలా చూస్ చేసుకుంటామో ఈ స్టాక్లో చెప్తాను చూడండి. ఎందుకంటే ఇది మనకి ఎంట్రీ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి. సో ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ అవుతాం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లోకి కొంచెం కింద పెట్టుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ దిస్ లెవెల్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మన రిస్క్ అనేది అరౌండ్ 11 to 12% అనేది రిస్క్ తీసుకున్నాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 70 to 80% పెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి 1:6 రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వస్తుంది. ఇలాంటి స్టాక్స్లో తక్కువ రిస్క్ తీసుకుంటాం, ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తాం. సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా తక్కువ రిస్క్ తీసుకోవాలి, ఎక్కువ ప్రాఫిట్ని గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసినప్పుడు మినిమం రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:2 ఉండేలా చూసుకోవాలి. 1:2, 1:2 కన్నా ఇంకా ఎక్కువ ఉండేలా, కానీ మినిమం 1:2 అయితే ఉండాలి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మనం అరౌండ్ 37 నుంచి 244 వరకు మంచి ర్యాలీ అయితే చేసింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 252 లెవెల్ని బ్రేక్ చేసిందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడ పొజిషన్ తీసుకోవడం ద్వారా మనకి కొంత రిస్క్ అన్నది ఉంటుంది. అదే మీరు కొంత సేఫ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మార్కెట్ కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. సో ఇలా చేయడం ద్వారా మనకి రిస్క్ అన్నది తగ్గుతుంది. నెక్స్ట్ మన విన్నింగ్ ప్రాబబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టాక్లో మన టార్గెట్ అరౌండ్ 460 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ మనం ఈ స్టాక్లో 85% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ మల్టీ బ్యాగర్ స్టాక్స్. సో ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మినిమం 1:2 అన్నది ఉండాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.